ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. అక్టోబర్ 22వ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. కార్తీక మాసానికి చాలా శక్తి ఉంది. ఈ కార్తీక మాసం నెల రోజుల్లో శివపార్వతులు భూమిపై సంచరిస్తూ ఉంటారట. కాబట్టి కార్తీక మాసంలో చేసే దీపారాధనకు, నది స్నానాలకు, అలాగే ఉపవాసాలకు ఎంతో విశిష్టత ఉంటుంది. కాబట్టి శివానుగ్రహాన్ని సులభంగా పొందాలనుకుంటే ఈ కార్తీక మాసంలో శివుడిని ఎలా పూజించాలి, ప్రతిరోజు పూజలు చేయలేని వారు ఏం చేయాలి, కార్తీక సోమవారం పూజా విధానం, నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి, దీపదానం ఎలా చేయాలి, నది స్నానాలు, ఉపవాసాల విశిష్టత, ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ కార్తీక మాసం నెల రోజులు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. కార్తీక మాసంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలితం లభించి అంతులేని సంపదలు సిద్ధిస్తాయట. అయితే ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ప్రతి కార్తీక సోమవారం తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి. అలాగే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి, అలాగే పౌర్ణమి రోజుల్లో దీపాలు వెలిగిస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. కార్తీక మాసంలో శివుని పూజించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. శివునికి ప్రీతికరమైన నీలం రంగు శంఖ పుష్పాలు, జిల్లేడు పువ్వులు, అలాగే నందివర్ధన పూలతో శివుని పూజిస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి కోరిన వరాలన్నీ వెంటనే ప్రసాదిస్తాడు. విశేషంగా ఈ కార్తీక మాసంలో శివలింగానికి బిల్వ పత్రాలు సమర్పించి ఆవు పాలతో అభిషేకం చేస్తే శివానుగ్రహం తక్షణ మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక ఈ కార్తీక మాసంలో చేసే ఉపవాసాలకు ఎంతో విశిష్టత ఉంటుంది. అలా అని ప్రతిరోజు ఉపవాసం చేయకూడదు. ప్రతి కార్తీక సోమవారం భక్తి శ్రద్ధలతో శివుని పూజించి ఉపవాసం ఉంటే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది. కటిక ఉపవాసం ఉండకూడదు. పాలు అలాగే పండ్లను స్వీకరించి ఉపవాసం ఉండవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే ప్రదోష కాలంలో, అంటే సాయంత్రం 5 దాటిన తర్వాత శివాలయంలో దీపాలు వెలిగిస్తే సకల దోషాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుందట. ఇక ఈ కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రంతో కూడిన తిథిని కోటి సోమవారంగా పరిగణిస్తారు. ఈ నెల అక్టోబర్ 30వ తేదీన గురువారం నాడు కోటి సోమవారం వచ్చింది. ఈ రోజున శివుని పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. అలాగే ఈ కోటి సోమవారం నాడు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత పుణ్యఫలితం లభిస్తుందట. అలాగే ఈ నెల రోజులు తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి. కార్తీక మాసంలో చేసే తులసి పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు నమస్కారం చేసుకుంటే లక్ష్మీ కటాక్షం వరించి మింటి సంపదలు రెట్టింపు అవుతాయి. మన పురాణాల ప్రకారం లక్ష్మీదేవి కన్నేటి నుండి ఉసిరి చెట్టు జన్మించింది. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద తప్పనిసరిగా దీపారాధన చేయాలి. ఉసిరి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే మీ కుటుంబం మొత్తానికి అదృష్టం, ఐశ్వర్యం కలిసొస్తుంది. కార్తీక మాసంలో చేసిన నది స్నానాలకు చాలా విశిష్టత ఉంటుంది. నదుల్లో స్నానం ఆచరించి నదుల దగ్గర దీపాలు వెలిగిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి స్వర్గ ప్రాప్తిస్తుందట. అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా 365 వత్తులతో దీపం వెలిగించాలి. ఇలా దీపం వెలిగిస్తే సంవత్సరం అంతా శివుని పూజించినంత పుణ్యం దక్కుతుంది. మరి ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు నవంబర్ 5వ తేదీన ప్రతి ఒక్కరూ నది స్నానం చేసి 365 వత్తులతో దీపం వెలిగించాలి. ఇక ఈ కార్తీక మాసంలో చేసే వన భోజనాలకు ఎంతో విశిష్టత ఉంటుంది. ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేస్తే ఆరోగ్యాలు కలుగుతాయని నమ్మకం. అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా ఉసిరి దీపం వెలిగించాలి. శివాలయంలో కానీ తులసి కోటలో ఉసిరి దీపాన్ని వెలిగించాలి. విశేషంగా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపం వెలిగిస్తే రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది. ఇక ఈ కార్తీక మాసం నెల రోజులు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే స్నానం చేసి మీ పూజ గది ముందు కూర్చుని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే కార్తీక మాసం నెల రోజులు విభూతి బొట్టు ధరించాలి. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి మరియు పౌర్ణమి ఈ 3 రోజులు అత్యంత పవిత్రమైనవి. ఈ 3 రోజులు శివలింగానికి అభిషేకం చేసి శివుని పూజించాలి. అలాగే తులసి కోటలో నెయ్యి దీపాలు వెలిగించాలి. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు. నవంబర్ 1వ తేదీన శనివారం నాడు కార్తీక ఏకాదశి వచ్చింది. కార్తీక ఏకాదశి శనివారంతో కలిసి రావడం ఇంకా విశేషం. ఈ రోజున విష్ణుమూర్తిని పూజించి విష్ణుదేవ
దేవాలయాలకు వెళ్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే నవంబర్ 2వ తేదీన క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి వివాహం నిర్వహిస్తారు. ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి కోటలో ఉసిరి కొమ్మను పెట్టి తులసి కోటను పూజించాలి. అలాగే కార్తీక మాసంలో వీలైనంత ఎక్కువగా శివాలయాలకు వెళ్ళి శివుని దర్శించుకోండి. ఎందుకంటే ఈ కార్తీక మాసం నెల రోజులు శివ పార్వతుల్లో ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో తిరుగుతూ ఉంటారట. కాబట్టి శివాలయంలో శివుడిని దర్శించుకొని ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగిస్తే మీ కుటుంబానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ కార్తీక మాసం నెల రోజులు మాంసాహారాన్ని అసలు తినకూడదు. అలాగే ప్రతిరోజు దీపారాధన చేసేవారు ఉల్లిపాయ, వెల్లుల్లి, అలాగే ముల్లంగి దుంపలను తినకూడదు. శివునికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు. అయితే మనలో చాలామంది నంది చెవిలో తమ కోరికలను చెప్పుకొని నంది కొమ్ముల మధ్యలో నుండి శివుడిని దర్శించుకుంటారు. విశేషంగా ఈ కార్తీక మాసంలో నంది చెవిలో మీ కోరికలను చెప్పి శివుడిని దర్శించుకుంటే కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి అని నమ్మకం. సాధారణంగా శివలింగానికి అభిషేకం చేస్తే కొన్ని వేల రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే ప్రతి కార్తీక సోమవారం నాడు శివలింగానికి అభిషేకం చేస్తే మాత్రం 1000 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట. విశేషంగా ఈ కార్తీక మాసంలో ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుందట. కాబట్టి ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్రం సమయంలో మాత్రం తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి. కార్తీక మాసం నెల రోజులు కార్తీక పురాణం విన్నా లేదా కార్తీక పురాణం చదివినా అత్యంత పుణ్య ఫలితం సిద్ధిస్తుంది. ఇక ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ నారికేల దీపాన్ని వెలిగించాలి. కార్తీక మాసంలో వెలిగించే నారికేల దీపానికి చాలా విశిష్టత ఉంటుంది. కొబ్బరి చిప్పలో వెలిగించే దీపానికి నారికేల దీపం అని అంటారు. కాబట్టి ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు శివునికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను పగలగొట్టి ఒక కొబ్బరికాయ చిప్పని శివునికి నైవేద్యంగా సమర్పించి 3 కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలి. దీన్నే నారికేల దీపం అని అంటారు. ఈ దీపాన్ని నేరుగా నేలపైన పెట్టకూడదు. ఒక పళ్ళెంలో బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి దీపాన్ని వెలిగించి శివుని పూజిస్తే సకల సౌభాగ్యాలను కలుగుతాయని మన పురాణాలు వివరిస్తున్నాయి. అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా దీపదానం చేయాలి. ఈ నెలలో దీపం దానం చేస్తే మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి. దీపదానం ఎలా చేయాలంటే బియ్యం పిండిలో పాలు కలిపి ఒక పిండి దీపాన్ని తయారు చేసుకోండి. ఈ దీపానికి కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించండి. ఈ దీపాన్ని బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి. ఈ దీపదానంతో పాటుగా స్వయంపాకం దానంగా ఇచ్చి దక్షిణ సమర్పించి బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకోండి. అలాగే ఈ నెలలో చేసే దాన ధర్మాలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి మీకున్న స్తోమతను బట్టి ఈ కార్తీక మాసం నెల రోజులు పేదలకు ఆహారాన్ని దానం చేయడం, వస్త్రదానం చేయడం ద్వారా తరతరాల తరగని ఐశ్వర్యం కలుగుతుంది. ఈ విధంగా ఈ కార్తీక మాసం నెల రోజులు శివుని పూజించి శివానుగ్రహాన్ని